ప్రాముఖ్యమైన ప్రార్థనా విజ్ఞాపనలోకి మనం వస్తుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలో నడిపించుటకు మన మధ్యలో సుకుమారానంద గారు ఈ యొక్క సమయం మనకు చేస్తుండగా ప్రతి ఒక్కరము ప్రార్థనా విజ్ఞాపనలో పాల్గొందాం. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన ఉదయకాలం నుంచి ఇక్కడ దేవుడు ఈ కార్యక్రమంలో మనతో ఉండి మనం నడిపించిన విధానం బట్టి మనందరం దేవునికి వందనమైన అందరం సరలేఖన పడుతుంటే మనం విజ్ఞాపన ఆరాధనలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతించుకొని దేవుని ఆరాధించుకున్నాం, పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఒకరు ఇద్దరు ముగ్గురుగా ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఈ విజ్ఞాపన ప్రార్థనలు ముగించుకుందాం. అందరం రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ దేవుని స్తుతించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే.
మన ప్రభువు మన రక్షకుడు మన ఆత్మల కాపురైన యేసుక్రీస్తు ఆయన ఇశ్రాయేలు చేయి స్తోత్రుల మీద ఆశీర్వైన దేవుడు. మనకంటే గొప్పవారు, మనకంటే పెద్దవారు, మనకంటే అధికులు ధనికులు ఈ దినాన్ని సమయాన్ని చూడలేక కాలగర్భంలో గతించిపోయారు. ఆయన మనల్ని సజీవులుగా కాపాడాడు. ఎందుకంటే తన ధర్మశాస్త్రంలో తన పరిశుద్ధ గ్రంథంలో సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దినాన ఈ సమయంలో మనతో తిరిగిన వారు, మన బంధువులు, మన స్నేహితులు ఎంతో మంది చనిపోయారు. మనల్ని దేవుడు సజీవులుగా ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి సజీవులుగా బ్రతుకుని మనం మాత్రమే ఆయన స్తుతించగలం. మనం నేను స్తుతించునా అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనం అయిపోతే, మనం ఈ స్థితి ఈ లోకం విడిచిపోతే దేవుని స్తుతించలేము. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుండగానే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చేసే స్తోత్రం మీద ఆయన ఆశీర్వాదం ఉంటాడని చెప్పిన గొప్ప దేవుడు మన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు మనం విన్నాం. ఆ మాటలు మన హృదయంలో నాటుకొని ఆ మాటల ప్రకారం మనం జీవించడానికి మన జీవిత యాత్రలో ముందుకు కొనసాగాలి. మనకంటే ఈ లోకంలో ఎవరు అధికులు కాదు, ఎవరు గొప్పవారు కాదు. ఆయన మనల్ని ఇశ్రాయేలు బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆయన మేపే గొర్రెల మందలో ఉన్నావా, ఆ గొర్రెల మందల నుంచి తప్పిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో అనేక మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆ ప్రజల్లో మనము ఒకరిగా ఉన్నామా, లేక ప్రత్యేకమైన జనాంగంగా, ప్రత్యేకమైన ప్రజగా మనం ఉన్నాము? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ అలాగే మీరున్న స్థలాల్లోనే మోకాల మీద కూర్చొని విజ్ఞాపన ప్రార్థనలోకి మనం ముందుకు వెళ్దాం. ఎవరున్న స్థలంలో వారే వీలైనంత మంది మోకాళ్ళ మీద కూర్చోండి. ఒకవేళ ఎవరైనా బలహరించిన కూర్చోలేకపోతే మరొక కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో మనం ఈ స్థలం విడిచి వెళ్ళిపోతాం. ఈ స్థలంలో మనం ఏమైతే నేర్చుకున్నామో, ఈ స్థలంలో ఏదైతే మనం విన్నామో అది మన హృదయంలో అతుకుని ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి తగిన సహాయాన్ని మనం పొందుకోవాల్సిన వారమేనో. మన పొరుగువారు, మన ఇరుగు పొరుగువారు అనేక మంది ఈ దినంలో, ఈ సమయంలో వారి సొంత కార్యక్రమం ఈ స్థలాన్ని మనకు అనుగ్రహించిన దొడ్లో సుబ్బయ్య కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అందరూ ప్రార్థన వెంబడించిన, ఎవరు ఖాళీ ఉండకుండా దేవుని నామంలో ప్రార్థన వెంబడించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలోకి వద్దాం. మహాగరుడ మహోన్నతాధిపతి జీవం కలిగిన మా యేసయ్య, అయ్యా ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన, మాకు అందరికి ఇచ్చిన సమయాన్ని మేము అందరం కూడా సద్వినియోగం చేసుకుని ఉన్నాం. నాకు మీరు సమయాన్ని ఇచ్చారని స్తోత్రాలు ప్రభా. అయా దొడ్డల సుబ్బయ్య గారి యొక్క కుటుంబాన్ని అయా కృప కలిగిన హస్తముల చేతికి అప్పగిస్తున్నాం. కృప చూపండి, దయ చూపండి అయా. ఇదిగోనైనా అని దాసులకు ప్రేరేపణ కలిగించి ఆలోచన ఇచ్చి అయా యొక్క ఏనేటేటు క్రీస్తు ఎత్తు అయా యొక్క పరిచయం, అయా వారి ఆరోగ్యం అందరూ, అయా వారి ఆలోచన అందరూ, అయా వారి ఉద్యోగము, వ్యాపారము ఏవైనప్పటికీ ప్రభువా వాటన్నిటినీ అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయన క్షేమము, ఆరోగ్యము, ఆయుష్ను అయా మీరు నాయన జీవిత కాలం అంతయు ప్రభువా, అయా బిడ్డల జీవిత కాలం అంతయు నాయన ఇదిగో నా తండ్రి సన్నిధిలో నాయన వాళ్ళ వర్ధనుడు కృప చూపమని ప్రార్థన చేస్తూ అయా స్థలంలో అయా అనేకలు మేము నాయన వచ్చి ఇక్కడ నాయన ప్రార్థన చేసుకోవడానికి కృప చూపిన దేవుడు నీకు వందనాలు. నీ కార్యము జరిగించమని, నూతనమైన నాయన ప్రభువా కార్యములు ఇక్కడ జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ స్థలంలో నాయన అనేక మంది నా తండ్రి ప్రభువా దైవ సేవకులు గాను, అయా సంఘ బిడ్డలు గాను వచ్చి నా తండ్రి ప్రభువా విశాలమైన ఆ స్థలంలో మాకును మేము అనుగ్రహించడం గురించి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం పట్ల మీరు కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయండి, ఆశీర్వాదములు దాయిచేయండి నాయన. మీకు ఈ ఘనత, మహిమ, ప్రభావము మీరు మాత్రమే పొందుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొక ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న చింతకుంట పాస్టర్ యోహాన్ పాస్టర్ గారు. ఆయన జీవించి ఆశ్రయించి మహిపస్మ తండ్రి యేసయ్య, అయ్యా నీ ప్రేమతోనైనా నీ బలముతోనైనా ఎంతవరనైనా ఏ ప్రాంతంలో ప్రభు నీ బలమునైనా నీ క్షేమ నిమిత్తము అయినా నీ బిడ్డ వెలుసులో ఎక్కడైతే ఏ గ్రామంలో ఏ సంఘంలోనైనా నీ బిడ్డ మాట
ప్రకటన చేస్తున్నారు జీవించి ఆస్వాదించి ఏ ఊటి లేకుండా నీ బిడ్డను బహుగా బలపరిచి చేపరిచి సహాయం నీ కృప కలిగిన నామానికి నేను ఏది కూడా వ్యర్థము కానికుండా క్షేమముగా జరిగించి సహాయం చేయమని నీ కృప కలిగిన నామము మహిమ ఘనత